ఇంత అర్ధరాత్రి వేళ ఈ అమావాస్య నిశిలో నాతో రాజకీయ సమావేశానికి వచ్చావా బాలికే? అవును స్వామి, నాకు నా సహచరులకి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దొరికేలా అనుగ్రహించండి. మా గ్రూప్ అంతా బంపర్ మెజార్టీతో గెలిచేలా, నా రాజకీయ భవిష్యత్ అద్భుతంగా ఉండేలా దీవించండి. రాజకీయంగా నిన్ను పైకి లాక్కురావడం నాకు పెద్ద కష్టమైన పనేం కాదు బాలికే. కాకపోతే నా ఆశీర్వాదం నీ మీద సంపూర్ణంగా ఉండాలంటే నువ్వు ముష్టి జల మరణాసనం వేసి 12,000 సార్లు వామన జపం చెయ్యాలి. ముష్టి జల మరణాసనమా అంటే? నత్తలు, పిత్తపరిగలు, జలగలు, జల్లలు సంచరించే ఊరవతల నల్ల చెరువు లోపల ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా గొంతు వరకు మునిగి జపం చెయ్యాలి. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండానా? పోగు, ముష్టి పోగు. పోతేయే పదవికో నూలు పోగు. నా మాటలు విశ్వసించు. ఫలితం దక్కకపోతే నేను ఈ సన్యాసానికి తిలోదకాలు వదిలేసి ఏ బార్లోనో పేరగా చేరిపోతా. అంత మాట అనకండి స్వామి, నన్ను ఆశీర్వదించండి. ఓం వామనాయ నమః. వామనాయ నమః. వామనాయ నమః. వామనాయ నమః. స్వామి, ఇక నీకు అపజయమన్నదే లేదు, దిగ్విజయం. ఎవరో వస్తున్నట్టున్నారు. మనల్ని ఎలా చూస్తే అపార్థం చేసుకుంటారు. నీవు అటుగా పొమ్ము, అటు. అలాగే. పురుషుడా పురుషుడా, నా జ్ఞానమా జ్ఞానమా. తంగు, నేను చెప్పాను కదా లింకులెస్ బ్రహ్మచారిణి అని. ఎనకు నీకు లింకే వద్దయ్యా. నాకు ఎంగక్కకు 2 పార్టీ టికెట్ ఎత్తి పెడితే చాలు. మీరెన్ని సీట్లు ఇస్తారో, ఎన్ని తన్నులు తన్ని ఆశీర్వదిస్తారో వీ డోంట్ బాదరుడు. ఏం బోదరుడు? డోంట్ బాదరుడు పురుషుడా. ఎస్, మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి, పొలిటికల్ గ్రిప్ కావాలి. మేము తలుచుకుంటే రైల్వే స్టేషన్ చేపల మార్కెట్ గా మార్చాలి, చాకిరేవు ఎయిర్పోర్ట్ గా మార్చాలి. దేశాభ్యున్నతికి మీరు ఎంత పాటు పడాలి అనుకుంటే మీ ఆశయానికి ఆనకట్ట వేయడం నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు. ఇద్దరికి ఎత్తి పెట్టేస్తాను. కాకపోతే నాతో తన్నులు తిన్నాక మీరు కొన్ని జపాలు చెయ్యాలి. అదే వామన జపం 12,000 సార్లు చెయ్యాలి. మీలో ఒకరు ఐసు మీద పడుకుని జపం చెయ్యాలి, వేరొకరు గెంతులాట ఆడాలి. గెంతులాట అదేనయ్యా? అదే స్కిప్పింగ్. స్కిప్పింగే? ఓ, మనసులో నన్ను స్మరించుకుని వెనక్కి తిరగండి. వామనాయ నమః. 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 కరువులే, తన్నులు తన్నినా సీటు వచ్చేలాగే ఉంది. నీ వండం కవలపడదే అక్క. తమిళనాడు నాకు, ఆంధ్ర నాకు. వామనాయ నమః. 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 కడవళే. పురుషుడా పురుషుడా. తంగు, వేళ కాని వేళ రాకూడని చోటికి ఎందుకు వచ్చావు? నా బాధ ఏమి చెప్పమంటావు పురుషుడా. నీ సొన్న మాదిరి మంత్ర జపం చేశాం. పెరియక్క ముష్టి జల మరణాసనం వేసింది, పీతల కొరికి వాచిపోయింది. శరీరమే అయితే మీ అక్కకి ఖచ్చితంగా పీత ఫీవర్ వచ్చి ఉండాలి. వందాచి చిన్న కగవుడ ఐస్ గడ్డ మీద జపం చేసి కొయ్యి చెక్క అయింది. అక్క చెక్క అయ్యిందా? మరి నీకేమయ్యింది? వీపుకి హీటర్ కట్టినట్టుదా ఉంది, గుండెల్లో గ్యాస్ స్టవ్ వెలిగినట్టుదా ఉంది, ఒళ్ళంతా హీటో హీటో. హీటే? పురుషుడా, ఇన్నికి అటో ఇటో దేలిపోవాలా? నేను మునిగిపోతా. దేలిపోవాలా? నేను మునిగిపోతా. దేలిపోవాలా? నేను మునిగిపోతా. ఓ వామనాయ నమః. జంబరగంజి బుస్. కాళ్ళు కడుక్కొస్తాను. దీనికి కూడావా? అపవిత్ర కార్యాలు చేసే ముందు ఆ పవిత్రతను పోగొట్టుకోవడానికి నావి నేనే కడుక్కుంటాను కాళ్ళు. పురుషుడా, తొందరగా వా, శీఘ్రం శీఘ్రం. హీటు పురుషుడా. పురుషుడా పురుషుడా పురుషుడా. ప్రియ తంగు, 20 ఏళ్లుగా పవిత్రంగా చూసుకుంటున్న నా శరీరాన్ని నువ్వు అపవిత్రం చేస్తావేమోనని నాకు భయం వేసింది. అందుకే సహారా మంచు కొండల్లోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. విగ్రహంగా మారిన నా రూపాన్ని నువ్వు పెట్టుకో, చుట్టూ గుడి కట్టుకో, నిరంతరం భజన కార్యక్రమాన్ని పెట్టుకో. ఓం వామనాయ నమః.